నమస్తే అండి. నేను డాక్టర్ లక్ష్మీ సింగన్శెట్టి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ వీస్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ ఐయుఐ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఓకే, ఇది చాలా పెయిన్లెస్. చాలామంది ఐయుఐ సజెస్ట్ చేయగానే కంగారు పడుతూ ఉంటారు. ఐయుఐ చెప్పారండి, అది ఏమైనా నొప్పి కలిగిస్తుందా, దానికి ఏమైనా మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే ఐయుఐ చేసిన తర్వాత బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఉంటుందా, ఇలా చాలా డౌట్స్ అనేవి వ్యక్తం చేస్తారు. సో క్లారిటీ కోసం అసలు ప్రొసీజర్ ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. సో ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మనకి ఎట్లా ఉంటుందో అలా ఒక డెమో స్ట్రక్చర్ అండి. ఇది గర్భసంచి, ఓకే. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేసి చెప్తాం. ఈ ఓవరీస్, ఓకే. అండ్ దిస్ ఈజ్ వెజైనా. సో ఐయుఐ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే హస్బెండ్ సెమెన్ శాంపిల్ మనకి హాస్పిటల్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి అందులో ఉన్న హెల్దీ స్పర్మ్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఈ ఐడెంటిఫై చేసిన స్పర్మ్స్ని ఒక చాలా సన్నటి కెథెటర్ ద్వారా గర్భసంచి లోపలికి ఇక్కడికి ఎక్కిస్తాం. సో ఎప్పుడైతే అండం విడుదలై ట్యూబ్లో రెడీగా ఉంటుందో సేమ్ టైంలో మనం స్పర్మ్స్ని ఇక్కడ గర్భసంచిలో వదలటం ద్వారా ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్కి మనం ఒక చిన్న స్పెక్యులం లాంటిది వాడతామండి. వాడిన తర్వాత ఒక ఐయుఐ కెథెటర్ వాడతాం. ఇఫ్ యూ సీ దిస్ కెథెటర్ చాలా సన్నగా ఉంది, ఓకే. చాలా పెన్ టిప్ లాగా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇందులో స్పర్మ్స్ తీసుకున్న తర్వాత త్రూ ద వెజైనా విల్ జెంట్లీ ఇన్సర్ట్ ద స్పర్మ్స్ ఇన్ టు ద యూట్రస్. ఇలా పుష్ చేసిన స్పర్మ్స్ అనేది మనకి ట్యూబ్స్కి ఇక్కడ యూట్రస్ నుంచి ట్యూబ్స్లోకి వెళ్ళి ఫర్టిలైజ్ చేసేదానికి ఛాన్సెస్ అనేది అధికంగా ఉంటుంది. సో దిస్ డజంట్ కాజ్ ఎనీ పెయిన్. ఇది చేస్తాం వల్ల నొప్పి అనేది ఏమీ ఉండదు. అండ్ ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా హార్డ్లీ మీరు 10 to 15 minutes హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ రొటీన్ యాక్టివిటీస్లో అన్నీ చేసుకోవచ్చు. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.